మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమున ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి కొన్ని మాటలు మనము చూద్దాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చూడాలి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. 15వ వచనం కూడా చదువుదాం. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. 17వ వచనం కూడా, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుతున్నాను. 18వ వచనం కూడా, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుతూ ఉన్నాను. మంచిది. ఈ 4 వచనాల్లో యోహాను సువార్త 10వ అధ్యాయము ఈ 4 వచనాల్లో కాపరి అయిన యేసుక్రీస్తు గురించి వ్రాయబడింది. పాత నిబంధన గ్రంథములో 23వ కీర్తన అది కాపరి కీర్తన. క్రొత్త నిబంధన గ్రంథములో యోహాను సువార్త 10వ అధ్యాయము ఇది మంచి కాపరి కీర్తన. అది కాపరి కీర్తన, ఇది మంచి కాపరి కీర్తన. దావీదు రాజు అనే వ్యక్తి తన మందకు మంచి కాపరి. విశ్వాసులమైన మనకు యేసుక్రీస్తు మంచి కాపరి, ప్రాణం పెట్టిన కాపరి. దావీదు తన గొర్రెల కోసమై తెగించాడు. గొర్రెలమైన మన కోసమై యేసుక్రీస్తు ప్రాణమే పెట్టినాడు. చెప్పుకోవాలంటే దావీదు రాజు కూడా తన గొర్రెల కోసం ప్రాణానికి తెగించినాడు, కానీ ప్రాణం పెట్టలే. తెగించాడు, ప్రాణం పెట్టలే. యేసుక్రీస్తు ప్రభు తన గొర్రెలమైన మన కోసమై తన ప్రాణాన్ని పెట్టినాడు. అందుకే మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యేసుక్రీస్తు ప్రభు ఆయన మంచి కాపరి. మంచి కాపరి అంటే మంచి కాపరిగా యేసు తనను అభివర్ణించుకున్నాడు అని ఉంది. యేసు తాను అభివర్ణించుకున్నాడు. ఈ సంగతి మనకు చెప్పుకున్న ముందు 23వ కీర్తన అని. యెషయా గ్రంథం 40:11 ఇదే మాటని రాయబడింది మంచి కాపరి గురించి. యెహెజ్కేలు గ్రంథం 34:23 కూడా, 37:24 కూడా మంచి కాపరి గురించి వ్రాయబడింది. ఆయన మంచి కాపరి. మంచి కాపరి మాత్రమే కాదు, ప్రాణం పెట్టిన కాపరి, ప్రాణము దారపోసిన కాపరి అని మనకు అర్థమవుతుంది. ఇక 14-15 చూడగా, నేను గొర్రెల మంచి కాపరిని అన్నాడు. నేను గొర్రెల మంచి కాపరిని అన్నాడు. కాబట్టి నన్ను తండ్రి ఎరుగును,
నేను ఎలాంటి వాడినో నా తండ్రి ఎరుగును. నేను తండ్రిని ఎరుగుదును. తండ్రి నన్ను ఎరుగును, నేను తండ్రిని ఎరుగుదును. అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును అన్నాడు. నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును అంటూ ఈ మాట చెప్పాడు. ఎరుగుదును అని చెప్పినాడు. నా గొర్రెలు కొరకు ప్రాణం పెడుతూ ఉన్నారు. నా గొర్రెల కొరకు ప్రాణం పెడుతూ ఉన్నారు. తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఎరుగుట, కుమారుడైన దేవుడు తండ్రిని ఎరుగుట, కుమారుడైన దేవుడు తన గొర్రెలను ఎరుగుట, తన గొర్రెలు కుమారుడైన యేసుక్రీస్తుని ఎరుగుట. అందుకే నేను నా గొర్రెల కోసము నా ప్రాణాన్ని పెడుతూ ఉన్నాను, దారపోస్తున్నాను అని అన్నాడు. దేవుడు తన బిడ్డల మీద చూపించే ప్రేమ, దేవుడు తన పిల్లల మీద చూపించే ప్రేమ అగాపే ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ. ప్రాణం తీసే ప్రేమ కాదు, ప్రాణం పెట్టిన ప్రేమ అన్నది దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడు అనడానికి తన ప్రాణము పెట్టినాడు. ఎంతగా ప్రేమించాడు మనల్ని అంటే అంతగా ఆయన మనల్ని ప్రేమించినాడు. చూస్తాం మనము 17వ వచనములో, నేను దాన్ని మరలా తీసుకున్నట్టు నా ప్రాణం పెడుతున్నాను. నేను మరలా దాన్ని తీసుకున్నట్లు నా ప్రాణము పెడుతూ ఉన్నాను. అంటే ప్రాణం పెట్టేటువంటి అధికారము ఆయనకుంది. తన ప్రాణము తిరిగి తీసుకునే అధికారము కూడా తనకు ఉంది, ఆయనకు ఉంది అన్నది దేవుని వాక్యం చెప్తున్నమాట. అందుకే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, అందుకే నా తండ్రి నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. 18వ వచనం చూడగా, ఎవడు నా ప్రాణము తీసుకొనడు, ఎవడు నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెడుతున్నాను. ఎవడు నా ప్రాణము తీయలేడు. వాస్తవమే, ఆయన ప్రాణం ఎవడు తీయలేడు, ఆయనే పెట్టాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నాడు. ఆయన హింసించారు, బాధించారు, కొట్టారు, తిట్టారు, అవమానపరిచినారు, హేళన చేశారు, శిలువను మోయించారు, చేతుల్లో చీలలు కొట్టారు, కాళ్ళలో చీలలు కొట్టారు, శిరస్సు మీద ముండ్ల కిరీటం పెట్టారు, రక్తమంతా కారిపోయింది. ఆయన పలికిన మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని ప్రాణము విడిచినాడు. ఆయన ప్రాణం విడిచాడు, సమాధి చేశాడు. 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. అంటే తనకు ప్రాణం పెట్టే అధికారం ఉంది, అదే ప్రాణాన్ని తిరిగి పొందే అధికారం కూడా ఆయనకు ఉంది అని దేవుని వాక్యం చెబుతోంది. అపోస్తల కార్యంలో రాయబడింది అనుకోండి, దేవుడు ఆయనను లేపెను అనే మాట, దేవుడు యేసుక్రీస్తుని లేపెను అనే మాట కనిపిస్తుంది. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని ఆరాధించుటకు, దేవుని గణపరచుటకు ఇవి చాలనుకుంటాను. దేవునికి మనం స్తుతులు చెల్లించే విషయంలో ఈ విషయాలు గుర్తు చేసుకోవాలి, ఈ మాటలు గుర్తు చేసుకోవాలి. నన్ను ప్రేమించగదా నా ప్రభు నా కోసమై ప్రాణం పెట్టినాడు, నన్ను ప్రేమించగదా నా ప్రభు నా కోసమై సమాధి చేయబడి తిరిగి లేచినాడని. అంత మాత్రమే కాదు, మన ప్రభు ఆయన మనల్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. గతించిన వారమంతా కూడా కాపాడినాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్కాలం పొడిగించాడు, నెమ్మది దయచేసినాడు,
పోషించాడు, సంరక్షించాడు, బ్రతికించినాడు, సజీవ లెక్కలో ఉంచాడు. ఇవన్నీ కూడా మనకి జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నన్ను బ్రతికించినందుకు, నన్ను నీ సన్నిధికి నడిపించినందుకు, పరిశుద్ధులతో కలిసి ఆరాధించడానికి నాకు ఇచ్చిన ఈ మంచి కృపను బట్టి నీకు స్తోత్రం తండ్రి అని దేవునికి మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారమై ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. దేవుని వాక్యం మన జ్ఞాపకం తీసుకొని వస్తుంది. కాబట్టి అలాగా ప్రభువును మనము జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువును స్తుతిస్తూ ఆరాధించుచు మనము ముందుకు కొనసాగుదాం. అట్టి కృపా భాగ్యము దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.